తీసుకున్నామండి. సర్వేశ్వర స్మృతులందు గాని, తర్క వ్యాకరణాది శాస్త్రములందు గాని, వైద్యమునందు గాని, జ్యోతిష్యమునందు గాని, కవిత్వమునందు గాని, సంగీతమునందు గాని, పురాణములు చెప్పుటలో గాని, నాట్యంలో గాని, హాస్యం చేత నవ్వించుటలో గాని నేను నేర్పు లేనివాడను. ఇలాంటి వాని మీద రాజులకు ప్రీతి ఎలా కలుగుతుంది? కనుక వేదవేద్య ఏమీ ఎరుగని పశువునైన నన్ను పశుపతివైన నీవే దయతో రక్షించాలి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. 5వ శ్లోకం ఇంకొకసారి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ